అలాగే డాక్టర్ గారు అంటే సతీష్ గారు మనకు వచ్చిన చాలా మందికి డౌట్ ఏంటంటే మనం ఒకటి అవుదాం అనుకుంటాం, గోల్ ఉంటుంది. సో ఆ గోల్ అనేది అసలు ఏ క్లాస్ నుంచి దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉండాలి మనం? గోల్ ఎక్కువ వాళ్ళు, డ్రీమ్ ఎక్కువ వాళ్ళు ఏం సాధించరండి లైఫ్లో. జనరల్గా ఎక్కువగా అంబిషన్స్, ఇంట్రెస్ట్ అని, ప్యాషన్ అన్నవాడు సాధించరండి. ఇది కొంచెం అందరికంటే వ్యతిరేకంగా కాంట్రాస్ట్గా ఉంటుంది నా స్టేట్మెంట్ ఇది. కసి ఉన్నవాడు, బాగా ఎబిలిటీ ఉన్నవాడు, వర్క్ చేసినోడు, మాటలు కాకుండా చేతలతో చూపించినోడు జనరల్గా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే గోల్ పెట్టుకోవడం ఏముందండి నిమిషం. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదండి, డ్రీమ్ ఏముందని ఎవడ పడితే ఆడే కనొచ్చు. డ్రీమ్లు, గోల్స్ అన్నది ఇట్స్ ఏ లూజ్ అండ్ జనరల్ వర్డ్ అండి అది. అది కాదండి. గోల్ ఎప్పటి నుంచి పెట్టుకోవడం కాదండి. 8th క్లాస్ చదువుతున్నాడు, 8th క్లాస్ నాలెడ్జ్ రావాలి, 7th నాలెడ్జ్ కావాలి. నేను డిగ్రీ తర్వాత ఏదో పెట్టుకుంటానని గోల్ పెట్టడం ఏంటి? నేను 1000 కోట్ల వ్యాపారం చేస్తాను, స్టార్ట్అప్ చేస్తాను, లేకపోతే నేను IIT ముంబైకి వెళ్తాను, లేకపోతే నేను ఇదేదో చేస్తాను, లేదా ఫారెన్ వెళ్ళి రోబోటిక్స్లో ఏదో చేస్తాను, లేదా ఇప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని ప్రోగ్రామింగ్ చేస్తాను. ఇవి జనరల్గా అవగాహన లేక చేసే పనులండి. గోల్ పెట్టుకోవడం కాదండి. మీరు చదువుతున్న ఏజ్లో ఆ ఏజ్కి రావాల్సిన నాలెడ్జ్లో ఆ ఏజ్కి కష్టపడవలసిన కష్టాన్ని పడుతూ నాలెడ్జ్ని చేయాలి తప్ప గోల్ పెట్టి ఇప్పుడు రిలాక్స్ అయ్యే విధానం తప్పు. గోల్ పెట్టి ఇప్పుడు రిలాక్స్ అవుతాడు. యాక్చువల్లీ మీరు ఏమంటారు, గోల్ పెట్టి చదువుతాడంటారా? గోల్ ఉన్నోడు రిలాక్స్ అవుతాడండి, సీరియస్గా ఉన్నోడు చదువుతాడు.